కేసు నెంబర్ 2401 జంగయ్య ఎవరు సార్? నేను చెప్పు. మీ లాయర్ ఎవరు? లాయర్ లేరు సార్. ఇదొకటి మధ్యలో. మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా. సరే, ముంగడికి వచ్చి గా మార్కులో నిలబడి చెప్పు. సార్ 2012 అనుకుంటా సార్, నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండుడగొట్టి చెట్టు కట్టి కిరసనాయలు పోసి కాలు చంపేసిర్రు. చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డ్స్లో లేదు సార్. గట్లనే 2016లో సార్, గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్. మళ్ళదే చేతబడి చేస్తున్నానే అనుమానంతో సార్. అందులో గిద్దిత పిల్లలు కూడా ఉన్నారు సార్. ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్లో ఫైల్ కాలేదు సార్. గిసంటి కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా నువ్వు? సార్ గిసుంటిదే మనలో కూడా జరిగింది సార్. రమేష్ గాడు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నని చంపేశారు సార్. చేతపడి చేస్తుండనే అనుమానంతో సార్. అసలు అనుమానంతో చంపుడింది సార్. మా క్లయింట్స్ కి కొమరాయి అంటే ఎవరో తెలియదు. గసుంటిది అట్లా ఎట్లా చంపుతాడు? ఇది ఫాల్స్ ఎలిగేషన్ అవుతుంది సార్. ఎట్లయితే సార్ ఫాల్స్ ఎలిగేషన్ సార్? ఊరంతా తెలుసు సార్ చంపింది ఆడేనని. గంటెందుకు సార్? నాతో ఆడి చెప్పండి సార్ మా అన్నం చంపినా అని. ఏం చెప్తున్నావు? మేమేం చెప్తాం రా మీ అన్నని? అరే రమేష్, నువ్వు చెప్పలే? ఎప్పుడు చెప్పినా సార్ నాకు చెప్పింది సార్. ఇప్పుడు అబద్ధాలు ఆడుతుండు. నీ అంతా నువ్వు ఏది పడితే అది ఉట్టించుకొని అరుతున్నావు. చూసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు చూసినావా? నేను చెప్పింది ఆడే కదా అని అడుగు. సంపుతుందిరా నాయన. అరే ఏందిరా మీరు? అరే కూర్చో. ఈ పంచాయతీకి ఇట్లా లేదు గారి ఈ దినం వచ్చే నెల 15 తారీఖు పెట్టుకుందామా? ఉదయం 10 బజాకి వచ్చేయండి ఆ రోజు. పోండి ఇక పోండి. నెక్స్ట్ కేస్ 2501. చాయ్ చెప్పురా. కోర్టులో జంగయ్య వాదనను బట్టి కొమరయ్య ఒక్కడే కాదు, అతనిలా చాలా మంది మూఢనమ్మకపు ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది. సంతోష్, జంగయ్య చెప్పినట్లు మూఢనమ్మకాల పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా? ఎందుకు లేదండి, అదే కదా జంగయ్య చెప్పాడు. గత 8 ఏళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు. నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం లేదు, మన కోసం పోరాడుతున్నాడు. జంగయ్య చెప్పింది నిజమేరా. మన ఊళ్ళో కూడా మస్తు జరుగుతుంటాయి, కానీ బయటికి రావంతే. మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కెమెరాలో చూసి చెప్పండి. సావుకు అర్థం ఉండాలి సార్. అనుమానంతో చంపుడేంది? ఈ మూఢనమ్మకాలు పోవాలి. మనం జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు. ఇప్పటికే గిసుంటివి మస్తు జరిగినాయి. ఆ సావులన్నిటికీ సమాధానం కావాలి, న్యాయం కావాలి. కేసు నెంబర్ 2401 వచ్చిరా సార్. ఏం జంగా తిన్నావా? అరే టీవీలలో మస్తు కొడుతున్నావులే. కేసు ఏడా ఆగింది? వాళ్ళిద్దరూ మీ అన్నం చంపిరంటావు, గంతేనా? అవు సార్. ఏం రాజేంద్ర రాసామంటావా? సార్ ఏంది కూర్చున్నావు? అదేందో చూడు. అట్లా ఎట్లా రాస్తారు సార్? మా వాళ్ళకు కుమరయ్య ఎట్లుంటాడో ఏమో తెలియదు. కుమరయ్యని ఎవరు చంపిర్రో ఏమో గాని
కవిత చితిలో పడేసిండ్రు. కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్. మా చెల్లె చితిలో పడి చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది. ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు. నిజాలకు సాక్ష్యం కావాలి. ఉన్నదా సాక్ష్యం? ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. ఏం జంగయ్య, సాక్ష్యం ఉందా మళ్ళా? సార్ ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్. ఆ గొడవ జరిగిన దానికెళ్ళి ఆడు గాయపోయిండు. మరి భయంతో పోయిండో లేక ఆడ తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్. అంటే సాక్ష్యం లేదు, కేస్ క్లోజ్, ఖతం, అయిపోయింది. క్లోజా? చెయ్యి, నువ్వే చేసుకోదా. ఇక నేను దిగిడా. సారీ సార్. సార్ నా తన సాక్షులు లేరు, కానీ ఒక సాక్ష్యం ఉంది సార్. ఏం తెచ్చింది? నీకు తెలవాలి. గది చూసి మీరే చెప్పారు సార్. చూడమ్మా, నీ మొగుడు చచ్చిండు, వాళ్ళ చెల్లి చచ్చింది. తప్పే వాళ్ళదైనా అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఇగో పట్టు 50,000 అక్కడికి వస్తాయి. వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా, చూసుకో. ఏం రాజేంద్ర, ఏంది? ఏం చెప్తావు? అరే ఎవరు తీసిండో ఏం సమజతలేదు. అరే జరవై నువ్వు మాట్లాడిపో. పో మాట్లాడిపో. ఏదో ఒకటి మాట్లాడిపో జర. కూర్చును పో. ఎవరన్నా మా వాళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే. ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా, కొంచెం సాయం ఉన్నట్టుంటదని జాలిపడి ఇచ్చారు. దానికి మా వాళ్ళే చంపినంటే ఎట్లా? గది కూడా తప్పేనా? గట్లొచ్చినావా? గా పైసలు ఇచ్చిన సంగతి ముంగట చెప్పరు. ముంగటనే సెటిల్మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత మా తానికి వస్తారు. నువ్వేంద్రబాయ్, వాళ్ళు తన పైసలు తీసుకుంటావు, ఉల్టా మీదకి వెళ్ళి కేసు బీ పెడతావు. ఈ పంచాయతీకి ఇట్లా తేలదు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తా. ఈ నెల 21వ తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా. హలో రాజేంద్ర, పరేషాన్ కాకు. కేసు క్లోజ్ చేద్దామా రోజు? పోయి. సరే సార్. ఎస్మిలాడ్. మరో మలుపు తిరిగిన కొమరయ్య కథ. కొమరయ్య కేసు ఏం జరిగిందో ఆధారాలతో 1 వారంలోపు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను కోరిన న్యాయస్థానం. ఊరంతా కొమరయ్య వైపే ఉంది. కవిత వాళ్ళ అన్నను శిక్షించాలని అంటున్న ఊరి జనం. కవిత వాళ్ళ అన్నయ్యలే కొమరయ్యని చంపినట్లు నిర్ధారించిన కమిటీ ఈ నెల 21వ తారీఖున వెలువడే తుది తీర్పు దాదాపుగా ఖరారైనట్టే. కొమరయ్య చావుకు న్యాయం జరుగుతుందని ఆ ఊరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నలభై 5 రోజుల క్రితం అద్రాస్పల్లి గ్రామంలో జరిగిన హత్య విషయంలో కొమరయ్య అనే వ్యక్తిపై రమేష్ ఇంకా సురేష్ అనే 2 వ్యక్తులు సామూహిక దాడి చేసి హతమార్చారు అనే ఆరోపణ చేసిన జంగయ్య కేసులో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తేల్చేది ఏంటంటే సార్ ఒక్క నిమిషం. మీ తీర్పు చెప్పే ముందరా నాదొక్క మాట సార్. అరే మళ్ళేంది ఇప్పుడు? నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నాను సార్. ఏంది? అవు సార్, నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నా. నా కాళ్ళ మీద కోపం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడినా మా అన్న అయితే తిరిగి రాడు కదా సార్. ఇంకో కుటుంబం రోడ్డున పడుతుంది గంతే.
భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీ గారు చెప్పారు. కానీ మన గ్రామాల్లో ఉన్నది మూఢనమ్మకాలు, పిచ్చి పద్ధతులు ఉండాలి సార్. కానీ అవి ప్యానల్ పొయ్యినికి కానీ తిని కాదు కదా సార్. ఒక మనిషి కోపానికి 10 మంది బలం తోడినంత మాత్రాన ఎవరినైనా చంపేస్తారా? ఊరంతా కలిసి ఒక్కడిని చంపుడింది సార్. గిసంటి వాటికి కేసులు ఉండవు సార్. దొమ్మి కేసు కింద తీసిపడేస్తారు సార్. దయచేసి ఒక కొత్త చట్టం తీసుకురండి సార్. గొడవల కోసం గుంపులు పోగు చేయాలన్న ఆలోచన రానికే భయం వేసే చట్టం సార్. గిసంటి సావులు సాలు సార్. మా అన్నకి జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దు సార్. కంతే. జంగా, అరే జంగా, రేయ్. ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా వెనుదిరిగిన జంగయ్య. నిన్నటిదాకా అన్న కొమరయ్య కోసం పోరాడిందంతా డబ్బులు చేసుకోవడానికేనా? ఇదివరకే కవిత అన్నల దగ్గర 50,000 తీసుకున్నట్లు కోర్టులో అతనే ఒప్పుకున్నాడు. ఈసారి అన్నం చంపినోడు వదిలిపెట్ట నీకు శాతం అవుతుంది కానీ కంచె మిడిచిపెట్ట నీకు శాత కాదు. అయినా పానం పెట్టి పెంచినోడిని పట్టించుకోకుండా ఎట్లుంటారు? విశ్వాసం ఉండాలి దేనికైనా. బయటోళ్ళ కన్నా ఇంట్లోళ్ళని చూస్తుంటేనే మస్తు కోపం అవుతుంది. సప్పుడు చేస్తలేమరా? ఏమైంది అసలు? కేసు వెనక్కి తీసుకున్నావు? ఏయ్, చెవులు తెగినాయా? మేము ఎంత అడుగుతున్నా నీ తిన్ను నువ్వుతో ఇట్లా చేసేది ఉంటే కేసు ఎందుకు వేసినావు? అందరితో ఎందుకు ఇస్తున్నావు? మళ్ళా పైసలు తీసుకున్నావా? ఎంత ఇచ్చిర్రు? ఇంతవరకు సమాధానం చెప్పలేదురా? ఏం పాపం చేసిన రాడు? నీ అసలు తమ్ముడు పుట్టిండు.